Hello everyone, welcome to La Excellence. ఈ రోజు క్లాస్లో మనం సెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ గురించి, డిఫరెంట్ ఆర్గనల్స్ దాని యొక్క స్ట్రక్చర్ అండ్ ఇట్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సో వాట్ ఈస్ సెల్? వీ ఆల్ నో ఇట్ ఈస్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షన్. ఆ సెల్స్ అన్నీ కలిసి ఫామ్ అయితే దాన్ని టిష్యూ అని, తర్వాత టిష్యూస్ అన్నీ కలిసి ఆర్గన్స్ని ఫామ్ చేస్తాయి, ఆర్గన్స్ అన్నీ కూడా ఆర్గన్ సిస్టమ్స్ని ఫామ్ చేస్తాయి. ఆర్గన్ సిస్టమ్స్ అన్నీ కలిసి పని చేస్తేనే మన బాడీ యొక్క ఫంక్షనింగ్ కూడా సరిగ్గా ఉంటుంది. సో దీనికి ఒక సెల్కి ఇంకో సెల్కి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఉంటేనే మన యొక్క బాడీ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉంటుంది. ఆ సెల్ డివిజన్ బట్టే మనం క్యాన్సర్ అని అంటూ ఉంటాం కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్కంట్రోలబుల్ సెల్ డివిజన్ విచ్ హ్యాపెన్స్. దాన్ని కంట్రోల్ చేయడానికి మనం రేడియేషన్ థెరపీ ఇచ్చి, లేదంటే కనుక ఆ పార్ట్ని తీసివేసి అలాగ ఆపరేషన్ చేయడం వల్ల ఆ సెల్ డివిజన్ని ఆపగలుగుతాము. లేదంటే సెల్ డివిజన్ డిలే అవ్వడానికి మెడిసిన్స్ ఉంటాయి, లేదంటే కంప్లీట్గా ఆపడానికి మెడిసిన్స్ ఉంటాయి. అవన్నీ వర్క్ అవ్వనప్పుడు మనము మిగతా రకాలైనటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్తూ ఉంటాం. సో దట్ ఈస్ అబౌట్ ద సెల్. సో సెల్ గురించి తెలుసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లివింగ్ ఆర్గనిజం. బేసిక్ స్ట్రక్చరల్ అని ఎందుకు అంటున్నాం అని అంటే వీ హ్యావ్ ఇన్ అవర్ బాడీ వీ కెన్ సీ డిఫరెంట్ పార్ట్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ ద సెల్స్. ఆ సెల్స్ అన్ని సక్రమంగా కలిసి ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని మనం స్ట్రక్చరల్ అని అంటున్నాం. లేదంటే కనుక ఇఫ్ వి సీ ద ఫంక్షనల్ అని అంటే, సో వాట్ యు మీన్ బై స్ట్రక్చరల్ అని అంటే ఇప్పుడు మన స్కిన్ తీసుకుందాం. స్కిన్ ఇట్ హ్యాస్ ఆల్ సిమిలర్ కైండ్స్ ఆఫ్ సెల్స్ కదా. ఇప్పుడు లంగ్స్ తీసుకుంటే లంగ్స్ ఇట్ హ్యాస్ ఓన్ కైండ్ ఆఫ్ సెల్స్. ఇఫ్ వి టేక్ the some other kind of organ in our body like heart, it has a stratified cell. ఇప్పుడు ఇంటెస్టైన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ హ్యాస్ స్మూత్ ఎపిథీలియల్ సెల్స్. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ అన్నీ కలిసి వాటి యొక్క ఫంక్షన్ని సరిగ్గా సక్రమంగా చేయడం బట్టే మన యొక్క బాడీ అనేది సక్రమంగా పనిచేస్తుంది. సో దట్ ఈస్ వై సెల్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద బాడీ or the living organism. So in other words, if we have to say it in other words, cells అన్నీ కలిసి కూడా లివింగ్ థింగ్స్ యొక్క యాక్టివిటీస్ని, మన బాడీలో జరిగేటువంటి యాక్టివిటీస్ని, సో వీ నో బాడీ యొక్క ఇమ్యూనిటీ దేని మీద బేస్ అయి ఉంది, ఇట్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ సెల్స్. లేదంటే కనుక మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి వీ హ్యావ్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ సెల్స్. అలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ అన్నీ కలిసి సక్రమంగా పనిచేయడం వల్ల వీ ఆర్ స్టిల్ అలైవ్. సెల్ థియరీ అంటే సెల్ గురించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మాట్లాడినటువంటి వాళ్ళ యొక్క ఒపీనియన్ని, అజంప్షన్స్ని తెలియచేయడం, దాన్ని మనం నేర్చుకోవడం, దాన్ని కలిపి మనం సెల్ థియరీ అని అంటున్నాం. వాట్ యు మీన్ బై సెల్ థియరీ? ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ఐడియాస్. హూస్ ఐడియాస్? ఎస్పెషలీ సైంటిస్టులు ఎవరైతే దాని మీద రీసెర్చ్ చేసి ఉన్నారో వాళ్ళ యొక్క ఐడియాస్ని, వాళ్ళ యొక్క కంక్లూషన్స్ని అన్నీ కలిపి ఒక థియరీ లాగా మలిస్తే కనుక దాన్ని సెల్ థియరీ అని అంటున్నాం. మెనీ డిఫరెంట్ సైంటిస్ట్ we are going to learn about different scientists who have created different kinds of theories about the సెల్ గురించి వాళ్ళ ఒపీనియన్స్ని అందచేసినప్పుడు దాన్ని టెస్ట్ చేసి ఓకే అనుకుంటే కనుక కొంతవరకు ఈ థియరీ యాక్సెప్టబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు డార్విన్స్ థియరీ ఉంది, దానికి కొంతవరకు యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, యాక్సెప్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కదానికి కూడా అజంప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారమే ఆ థియరీ ఎంతవరకు వ్యాలిడ్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సెల్స్ అని ఎందుకు అంటున్నాం? ఇఫ్ ఇట్ ఈస్ అ సింగిల్ సెల్ దెన్ వీ కాల్ ఇట్ యాజ్ అ యూనిసెల్యులార్. If it is made up of more cells, then it is multicellular. That is how. So కొన్ని థియరీస్ ప్రకారం ఏం చెప్తున్నాయి అని అంటే సెల్స్ అనేవి ఆల్రెడీ ఉన్నటువంటి సెల్స్ నుంచి పుట్టుకొస్తున్నాయి అని చెప్పి. ఆల్రెడీ ఉన్నటువంటి లివింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి డివిజన్ ద్వారా వస్తాయి. We know
ఆల్రెడీ ఉన్నటువంటి సెల్ ఏంటి, ఇప్పుడు మన స్కిన్ సెల్ ఉంది, ఇప్పుడు మనకి కట్ అయింది అని అంటే కనుక అక్కడ నుంచి ఒక స్కిన్ సెల్ పోయింది అని అంటే ఇట్ ఈస్ రిప్లేసబుల్. ఆ కట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఆ స్కిన్కి సంబంధించినటువంటి సెల్ ఏదైతే ఉందో కంటిన్యూస్ డివిజన్ వల్ల ఆ వూండ్ అనేది హీల్ అయిపోతుంది. నెక్స్ట్, సెల్ ఈస్ ద బేసిక్ యూనిట్ అండ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ of all the living organisms. We know different kinds of cells are there. They combinedly they work together for the functioning of an organ. Tissues ni తయారు చేయడానికి, tissues organs గా ఫామ్ అవడానికి, organ systems గా ఫామ్ అవడానికి the basic unit అనేది సెల్. సో ఫస్ట్ సెల్ థియరీ టైమ్ లైన్ చూసుకుంటే కనుక ఫస్ట్ పర్సన్ వచ్చేసి రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ ఈస్ ద పర్సన్ హూ డిస్కవర్డ్ ద సెల్. ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని అర్థం చేసుకోవాలి, కొన్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, మెమరైజ్ చేయాలి. అలాంటిది ఇది. ఇక రాబర్ట్ హుక్ ఈస్ ద పర్సన్ హూ డిస్కవర్డ్ ద సెల్. ఆంటోయిన్ లెవెన్హుక్ in 1674 he observed the living cell. అప్పటి వరకు కూడా ఆంటోయిన్ లెవెన్హుక్ లివింగ్ సెల్ని అబ్జర్వ్ చేయకముందు వరకు కూడా రాబర్ట్ హుక్ సెల్ని డిస్కవర్ చేసింది ఎక్కడి నుంచి, ఓక్ ట్రీ లేదంటే ఓక్ కార్క్ నుంచి స్క్రేప్ చేసినటువంటి ఆ మెటీరియల్ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఒక సింగిల్ సెల్ని అబ్జర్వ్ చేశారు. అది ఏం సెల్, డెడ్ సెల్ అనమాట. సో ఆఫ్టర్ దాట్ రాబర్ట్ హుక్ తర్వాత లివింగ్ సెల్ని అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తి ఆంటోయిన్ లెవెన్హుక్. సో వీ డిస్కవర్డ్ మెనీ కైండ్స్ ఆఫ్ సెల్స్. డెడ్ సెల్ని డిస్కవర్ చేసాం, తర్వాత న్యూ సెల్ని డిస్కవర్ చేసాం. సెల్ లోపల ఏముంటుంది అని చెప్పి ఫస్ట్ ఇనిషియల్గా జర్నీ అనేది స్టార్ట్ అయింది 1883లో. రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి వ్యక్తి డిస్కవర్ చేశారు న్యూక్లియస్ని. న్యూక్లియస్ గురించి కూడా మనం నేర్చుకుంటాము తర్వాత. సో 1835లో ఫెలిక్స్ డుజార్డిన్ he discovered the fluid content of the cell. What is that fluid content which is present inside the cell? It is nothing but the plasma or cytoplasm, cell plasma or cytoplasm. Next, 1838లో Matthias, he proposed all plants are made up of cells. We know that ఇది కూడా చెప్పాలా అని చెప్పి మనకి ఇప్పుడు అనిపిస్తుంది, కానీ స్టడీస్ ఇనీషియల్గా జరిగించేటప్పుడు ఆ సెల్స్తో ఫామ్ అయినాయి అని చెప్పి చెప్పడానికి జరిగినటువంటి థియరీస్, దాని మీద డిబేట్స్ జరిగినప్పుడు అవి ఇప్పుడు మనకి చూస్తే మనకు ఆల్రెడీ చాలా విషయాలు తెలిసిపోయాయి. కాబట్టి టెక్నాలజీ ద్వారా చాలా మనం నేర్చేసుకున్నాం కాబట్టి అవి ఇప్పుడు కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు. కానీ జర్నీ అనేది స్టార్ట్ అయింది ఇలాగే 1838లో. ప్లాంట్స్ అన్నీ కూడా సెల్స్తో తయారు చేయబడ్డాయి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు, మథియాస్ కెల్డెన్. సో 1839లో పర్కింజీ, మనకు తెలుసు పర్కింజీ ఫైబర్స్ ఉంటాయి కదా, దాన్ని మనం సెల్ డివిజన్ గురించి నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాము. సో జేఈ పర్కింజీ, హీ ఈస్ ద సైంటిస్ట్ ఆర్ అ పర్సన్ who named the fluid content. మనం సెమీ సాలిడ్ ఫ్లూయిడ్ ఉంటుంది సెల్ లోపల అని చెప్పాం కదా. ఇక్కడ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, కంటెంట్ ఇన్సైడ్ ద సెల్, ఫ్లూయిడ్ కంటెంట్, ఆ కంటెంట్కి ప్రోటోప్లాజం అని చెప్పి పేరు పెట్టినటువంటి వ్యక్తి జేఈ పర్కింజీ అనమాట. హీ నేమ్ దాట్ ఇన్ 1839. అండ్ 1839లో థియోడర్ స్క్వాన్ he proposed animals are also made up of cells. ఇందాక మనం మథియాస్ ఏం చెప్పారు, ప్లాంట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అని. సో థియోడర్ వచ్చి he said that animals are also made up of cells. సో 1845లో కార్ల్ హెన్రిచ్ బ్రాన్, he is the person who proposed the cell as a basic unit of life. ఇప్పుడు మనం డెఫినేషన్ నేర్చుకునేటప్పుడే మనం నేర్చుకున్నాం ఇట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని. ఆ డెఫినేషన్ రావడానికి ముందు జరిగించినటువంటి స్టడీస్, ఆ స్టడీస్ని బేస్ చేసుకొని ఒక డెఫినేషన్ అనేది రావడానికి ముందు ప్రాసెస్లో ఇది అనమాట. 1845లో కార్ల్ హెన్రిచ్ బ్రాన్ he proposed that the basic unit of the life is cell. సెల్లే బేసిక్ యూనిట్, సెల్ నుంచే లైఫ్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి. 1855లో రుడాల్ఫ్ వార్చో, he proposed all the cells arise from the pre-existing cells. When we have started the cell theory, at that time I told you that
the cells are forming from the pre-existing cells, right? So that theory was proposed by Rudolf Virchow. ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సో సెల్స్ అనేవి ఎన్ని రకాలు? సెల్స్ లేదంటే సెల్స్ని ఆధారంగా చేసుకొని ఫామ్ అయినటువంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ ఇట్ ఈస్ అ వన్ సెల్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ సెల్ఫ్, అంటే దేని మీద డిపెండ్ అవ్వకుండా దాని మీద అదే డిపెండ్ అయ్యి దాని ఆహారం అదే ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే కనుక అది యూనిసెల్యులర్ ఆర్గానిజం అనమాట. సో ఓన్లీ వన్ సెల్ విచ్ సర్వైవ్స్ యాజ్ అన్ ఆర్గానిజం, దెన్ వీఆర్ కాలింగ్ దట్ యాజ్ అ యూనిసెల్యులర్ ఆర్గానిజం. సో దానికి ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పుకోవచ్చు? యుగ్లినా, పారామీషియం, ఈస్ట్. మీకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్ ఇంకేమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ multicellular organisms. We human beings are multicellular. Plants ఉన్నాయి, animals ఉన్నాయి. నెక్స్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంగసెస్ ఉన్నాయి, బ్యాక్టీరియాస్ ఉన్నాయి, different kinds of viruses. Some people they tell that as a dead organism. అది అసలు ఆర్గానిజం లివింగ్ సెల్ కాదు అని చెప్తారు, కొంతమంది లివింగ్ సెల్ అని అంటారు. అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిబేట్ అది. కాబట్టి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇవి అనమాట. సో మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒక టిష్యూకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. లీవ్స్ కూడా సెల్స్తోనే తయారు చేయబడ్డాయి అని చెప్పి మతియాస్ చెప్తే దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా కనిపించుండొచ్చు? ఇది లీఫ్ యొక్క సెల్, మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ అనుకుందాం. ఈ గ్రీన్ కలర్వి ఏవైతే ఉన్నాయో, ఈ గ్రీన్ కలర్ అన్నీ కూడా దీస్ ఆర్ నథింగ్ బట్ క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ మజిల్ సెల్ని తీసుకొని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ద cells which are observed under the microscope. Next, these are the cells. Smallest cell ఏది? మైక్రోప్లాజం. మైకో అంటే ఫంగస్ యొక్క సెల్ మైక్రోప్లాజం అనమాట. దాని యొక్క సైజ్ వచ్చేసి 0.1 మిల్లీమైక్రాన్స్. లార్జెస్ట్ సెల్ వచ్చేసి ఆస్ట్రిచ్ యొక్క ఎగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 18 సెంటీమీటర్స్ దాని యొక్క సైజ్. సో సెల్స్ అనేవి అన్నీ ఒకేలా ఉండవు. ఇప్పుడు మనం చూసినట్లయితే కంట్లో ఉన్నటువంటి సెల్స్, హెయిర్లో ఉన్నటువంటి సెల్స్, మన స్కిన్ మీద ఉన్నటువంటి సెల్స్ ఒకే రకంగా ఉండవు, ఒకే సైజులో ఉండవు, ఒకే స్ట్రక్చర్ని కలిగి ఉండవు. కాబట్టి సెల్స్ అనేవి డిఫరెంట్ రకాలైనటువంటి ఆకారాల్లో ఉంటాయి. సెల్స్ వ్యారీ ఇన్ దేర్ సైజ్. సో మోస్ట్ ఆఫ్ ద సెల్స్ దే ఆర్ మైక్రోస్కోపిక్, అంటే చిన్నగా ఉంటాయి. We can observe them under the microscope only. చిన్నగా ఉంటాయి, we cannot see with our naked eye. Next, macroscopic, which are large like ostrich cells, ostrich egg లాగా. దాన్ని మనం నేకెడ్ ఐతో చూడొచ్చు, అంటే డైరెక్ట్గా ఐతో చూడొచ్చు, ఎలాంటి మాధ్యమాలు అనేవి లేకుండా. నెక్స్ట్, ఏ యూనిట్లో కొలుస్తారు సైజ్ ఎగ్, లేదంటే కనుక సెల్ యొక్క సైజ్ని ఏ యూనిట్తో కొలుస్తారు అని చూస్తే దే ఆర్ మెజర్డ్ ఇన్ 1 మైక్రోమీటర్. 1 మైక్రోమీటర్ వచ్చేసి 1/1000 millimeters. సో సైజెస్ ఆఫ్ ద సెల్స్ ఇన్ హ్యూమన్ బాడీ. మన బాడీలో ఉన్నటువంటి లాంగెస్ట్ సెల్ ఏది అని అంటే కనుక నర్వ్ సెల్, విచ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద హెడ్ టు టో. దాని యొక్క సైజ్ ఎంత అంట? 1 meter. సో లార్జెస్ట్ సెల్ ఇన్ ద హ్యూమన్ బాడీ వచ్చేసి ఓవమ్. Ovum is the cell, its size is 120 millimicrons. Next, the smallest cell in the body is sperm. Sperm cell వచ్చేసి 5 millimicrons. So, these are the different kinds of the cell. Next, size గురించి నేర్చుకున్న తర్వాత compulsory we have to learn about the shape of the cell also. If we observe, ప్లాంట్లో ఉన్నటువంటి సెల్స్ ఒక రకంగా ఉంటాయి, యానిమల్లో ఉన్నటువంటి సెల్స్ ఒక రకంగా ఉంటాయి. అలాగే ఒక యానిమల్లో ఉండేటువంటి సెల్స్ కూడా ఒక సెల్ ఒకలాగా ఉంటుంది, ఇంకో సెల్ ఇంకోలాగా ఉంటుంది. ద సెల్స్ విచ్ వీ సీ ఇన్సైడ్ అవర్ హార్ట్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద సెల్ విచ్ వీ అబ్జర్వ్ ఆన్ ద స్కిన్. స్కిన్ మీద ఉన్నటువంటి సెల్స్ డిఫరెంట్గా ఉంటాయి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు. సో అలాగనమాట. ఫస్ట్ వీ కెన్ టేక్ ద RBC. RBC are nothing but the erythrocytes or red blood cells. So they are biconcave. Biconcave అంటే ఇలా ఉంటాయి, డిస్క్ షేప్లో ఉంటాయి. దాన్ని
అబ్జర్వ్ చేసినట్లయితే కనుక డిస్క్ విచ్ ఇస్ ప్రెస్డ్ అట్ ద సెంటర్ దే ఆర్ బైకాన్కేవ్ ఫర్ ఈజీ ప్యాసేజ్ త్రూ ద హ్యూమన్ క్యాపిలరీస్. హ్యూమన్ బ్లడ్ వెజల్స్లో ఈజీగా ట్రాన్స్పోర్టేషన్కి కుదిరే విధంగా దాని యొక్క షేప్ అలా ఉంది. అది ఇనిషియల్గా అలాగా అయ్యి ఉండొచ్చు, లేదంటే కనుక ఓవర్ ద టైం దాని యొక్క అడ్జస్ట్మెంట్కి తగ్గట్టుగా అలాగ మారి ఉండొచ్చు. సో అది సపరేట్ కైండ్ ఆఫ్ థియరీ. సో హ్యూమన్ క్యాపిలరీస్లో వెళ్ళే విధంగా క్యాపబిలిటీని పెంచుకోవడానికి అవి బైకాన్కేవ్ స్ట్రక్చర్లో ఉన్నాయి. నెక్స్ట్ నర్వ్ సెల్స్ దే ఆర్ బ్రాంచ్డ్ ఎందుకు? దే హ్యావ్ టు కండక్ట్ ద ఇంపల్సెస్ ఫ్రమ్ one cell to another cell or one organ to another organ. So they are branched. We can see they are branched. Next WBC. We can see these are weird structures here. దానికి చాలా కొమ్మలు ఉన్నట్టు ఉంది, దానికి చాలా ఏవో బ్రాంచెస్ వచ్చేసినట్లు ఉంది కదా. అది ఎందుకు? ఆ ల్యాషెస్ టైప్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ దే ఆర్ యూస్డ్ ఫర్ ఎన్గల్ఫింగ్ ద ఫారెన్ ఆబ్జెక్ట్స్ విచ్ కమ్స్ నియర్ టు దెమ్. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అక్కడికి వెళ్ళినా, ఆ ఫారెన్ ఆబ్జెక్ట్స్ ఏమైనా దీని దగ్గరికి వచ్చినా దే ఆర్ యాక్చువల్లీ ఎన్గల్ఫ్డ్. ద వైట్ బ్లడ్ సెల్స్ వాటిని తినేయడానికి అనుగుణంగా, వాటిని క్యాప్చర్ చేయడానికి అనుగుణంగా అవి దానికి ఉన్నటువంటి షేప్ అలాంటిదనమాట. సో సెల్స్ దే వ్యారీ ఇన్ డిఫరెంట్ షేప్ అండ్ సైజెస్. సో సమ్ సెల్స్ ఇఫ్ వి అబ్జర్వ్, మనం యూనిసెల్యులర్ సెల్స్ గురించి కూడా మనం నేర్చుకున్నప్పుడు సింగిల్ సెల్స్ ఏమి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం? యూగ్లీనా ఒకటి, తర్వాత మైకోప్లాజం ఒకటి, ఇలాంటివి కొన్ని సెల్స్ మనం ఎగ్జాంపుల్కి చెప్పుకున్నాం కదా. దే ఆర్ సర్వైవింగ్ బై దెమ్ సెల్స్. అమీబా ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది, అది ఎప్పుడు ఒకేలా ఉండదు. అకార్డింగ్ టు ద ఫంక్షన్స్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇఫ్ ఇట్ ఈస్ వాంట్ మూవ్, అమీబా మూవ్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ నుంచి అక్కడి వరకు ఇట్ హ్యాస్ ఎ సపరేట్ పాత్, అంటే సపరేట్ షేప్లోకి మారిపోతుంది. ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ షేప్. సో అలాగే యూగ్లీనా ఇట్ హ్యాస్ అ ల్యాష్ లైక్ స్ట్రక్చర్. సో యూగ్లీనా స్ట్రక్చర్ గురించి బైపీసీ వాళ్ళు నేర్చుకొని ఉంటారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దట్ టైమ్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్. స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్ని అబ్జర్వ్ చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతులు ఏంటి, ఐ మీన్ ద సాధనాలు ఏంటి? కాంపౌండ్ మైక్రోస్కోప్ ఒకటి, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ఒకటి. కాంపౌండ్ మైక్రోస్కోప్ అని అంటే బేసిక్గా మనం ఎప్పుడు యూజ్ చేసేటువంటి మైక్రోస్కోప్ అనమాట. దాని కింద అబ్జర్వ్ చేసేటువంటిది ఏదైతే ఉందో అది నేకెడ్ అయితే చూడడానికి కొంచెం ఎక్స్పాండ్ చేసి ఒక 1000 టైమ్స్కి ఎక్స్పాండ్ చేసి చూపిస్తుంది, మ్యాక్సిమం 2000 టైమ్స్ అనమాట. సో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ అయితే ఇప్పుడు మన హెయిర్ దీని కింద అబ్జర్వ్ చేసినట్లు, దీని కింద అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఉండేటువంటి డీటెయిల్స్ చాలా ఎక్కువ. ఎందుకనంటే వీ కెన్ సీ 5 lakhs టైమ్స్ వరకు కూడా దాన్ని ఎక్స్పాండ్ చేసి దాని ఇంటర్నల్ స్ట్రక్చర్స్ని మనం అబ్జర్వ్ చేయగలం. అలాగే సెల్ లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియా కానీ, లైసోసోమ్స్ కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ గురించి కూడా అలాగే మనం అబ్జర్వ్ చేసి తెలుసుకుందాం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినటువంటి స్ట్రక్చర్ని మనం ఏమంటాం? అల్ట్రా స్ట్రక్చర్ అని అంటాం. సో దట్స్ హౌ ద అబ్జర్వేషన్ ఇస్ మేడ్. దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ యూస్డ్ ఫర్ ద అబ్జర్వేషన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్. సో ఇది సెల్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. అన్ని సెల్స్ ఇలా ఉంటాయని కాదు, ఒక సెల్ని తీసుకొని బేసిక్ సెల్ని అబ్జర్వ్ చేస్తే కనుక దాంట్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఇది. వాట్ ఆర్ దీస్ ఆర్ మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రైబోసోమ్స్ అని ఇలాగ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి. సో ఇఫ్ వి సీ న్యూక్లియస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ గాల్జీ apparatus, వెసికల్స్ ఉంటాయి, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, మైటోకాండ్రియా, సైటోస్కెలిటన్ అని అంటే సెల్ షేప్ని మెయింటైన్ చేసేటువంటి సైటోస్కెలిటన్, సెంట్రియోల్స్ ఉంటాయి, తర్వాత లైసోసోమ్స్, సైటోప్లాజం, దీన్ని RER అని లేదంటే SER అని అంటాం. RER అని అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, SER అని అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనమాట. న్యూక్లియోలస్ అని అంటే న్యూక్లియోలస్ ఇస్ దిస్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ లోపల ఉండేటువంటి ఇంకో స్ట్రెయిన్డ్ స్ట్రక్చరే న్యూక్లియోలస్ అనమాట. ఇది ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది మనం నేర్చుకుందాం. సో
what all the differences you have observed? We can see this big structure. Did we see that the same structure in the animal cell? So that is the basic thing. So nucleus untundi, we have nucleus here and nucleus there also. Golgi body undi, vesicles, lysosome and plasma membrane, mitochondria, chloroplast. We have chloroplast in animal cell but not in the chloroplast in the plant cell but not in the animal cell. Cell wall undi, cell wall anedi ikkada unda akkada unda adi chudandi vacuole undi. This is vacuole, SER and RER. So next one is the nucleus. సో డీటెయిల్గా మనం నేర్చుకోవాలి తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనల్స్ దాంట్లో ఏముంటాయి అని చెప్పి. దానికన్నా ముందు ఒక సెల్కి ఇంకో సెల్కి మనకు డిఫరెన్స్ తెలియాలి కాబట్టి దానికన్నా బేసిక్గా స్టార్ట్ చేస్తే వీ హ్యావ్ టు లెర్న్ ద డిఫరెన్సెస్ ఇన్ ద బ్యాక్టీరియా సెల్, యానిమల్ సెల్ అండ్ ద ప్లాంట్ సెల్. అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేజెస్ని మనం దాటుకొని వెళ్ళాలి. నేర్చుకునేటప్పుడు ద బేసిక్ థింగ్స్ వీ హ్యావ్ టు రిమెంబర్. మనం బాగా నేర్చుకున్న తర్వాత చిన్నగా కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ, ఏదో ఒక పాయింట్ చూడడం మనం మర్చిపోతాం, ఓవర్లుక్లో మర్చిపోతాం, రాంగ్గా ఆన్సర్ మార్క్ చేస్తాం, ఆన్సర్స్ తప్పిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా విని జాగ్రత్తగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. సో బ్యాక్టీరియల్ సెల్కి మనం చూసుకున్నట్లయితే క్యాప్సూల్ ఈస్ ద important. Bacterial cell, if we observe, it has capsule. Capsule anedi manam we did not see that in the animal cell and plant cell, but we are seeing that in the bacteria. Bacteria lo capsule yokka functioning enti, it helps to survive in unfavorable conditions. Unfavorable conditions అనేవి ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియల్ సెల్ అనేది డార్మెన్సీ స్టేజ్లోకి వెళ్ళి సర్వైవ్ అవ్వడానికి ఈ క్యాప్సూల్ అనేది ఉపయోగపడుతుంది. దానికి ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఉపయోగపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ సెల్ వాల్కి పైన ఉండేటువంటి షీల్డ్ అనమాట ఇది. దిస్ పార్ట్ ఈస్ ద క్యాప్సూల్. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ అని అంటే ప్లాస్మా చుట్టూతా ఉన్నటువంటి స్ట్రక్చర్. తర్వాత సైటోప్లాజం, ఫ్లాజెల్లం, దిస్ ఈస్ ద ఫ్లాజెల్లం అండ్ ఫుడ్ గ్రాన్యూల్స్, ప్లాస్మిడ్, ribosomes, nucleoid and pili. Pili are these tiny structures, hair-like structures. The protruded are the projections which are present on the cell. Next, if we get into the structure of the cell, the basic things we have to remember is this cell lopala emuntayani, depending upon the cell. అది ప్లాంట్ సెల్లా, యానిమల్ సెల్లా, బ్యాక్టీరియల్ సెల్లా అన్న దాన్ని బట్టి దానిలో ఉన్నటువంటి ఆర్గనల్స్ అనేవి మారిపోతాయి. సో మైక్రోస్కోప్ కింద మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక బేసిక్ డిఫరెన్సెస్ అనేవి మనకు తెలిసిపోతాయి. క్యాప్సూల్ ఉంది అని అంటే అది ఒక బ్యాక్టీరియల్ సెల్ అని, వాక్యూల్ ఉంది, క్లోరోప్లాస్ట్ ఉన్నాయి అని అంటే అది ప్లాంట్ సెల్ అని, లేదంటే కనుక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనల్స్ స్పెసిఫైడ్ ఎక్స్ట్రా ఆర్గనైజ్డ్గా ఉంది సెల్ అని అంటే కనుక అది యానిమల్ సెల్ అని. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద యానిమల్ సెల్. So plasma membrane, first one is the plasma membrane. It is made up of the proteins and the lipids. Proteins, lipids, carbohydrates అన్నీ కలిపి తయారు చేయబడినటువంటి ఒక థింగ్ అనమాట ఇది. సో లిపిడ్స్, దే ఆర్ కంబైన్డ్ విత్ ద లిపిడ్స్ విత్ ద బాండ్స్. ఇది ఎక్స్ట్రీమ్లీ డెలికేట్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ విచ్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద సెల్. ప్లాస్మాకి ఇది ప్లాస్మా అనుకుందాం. ఈ ప్లాస్మాని ప్రొటెక్ట్ చేయడానికి ఇమ్మీడియట్గా ఉండేటువంటి లేయరే ప్లాస్మా అనమాట, ప్లాస్మా మెంబ్రేన్. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డెలికేట్, థిన్, ఎలాస్టిక్, లివింగ్ అండ్ సెమీ పర్మిబుల్. సెమీ పర్మిబుల్ అని ఎందుకంటున్నామంటే హాఫ్ ఏ పర్మిట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ ఆర్ కమింగ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ పర్మిటింగ్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ to come in and go out also. So that is why it is called as semi permeable. So made up of two layers. We can see these two are lipids, these two are lipid layers, protein molecules in which are floating. These are the protein molecules which allows the movement of the contents from the cell inside out. So thickness anedi enta undochu, 75 to 110 angstroms. So we can observe that under only the electron microscope. Compound microscope కింద ఇది కనిపించదంట, ఓన్లీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కిందనే కనిపిస్తుంది. సో మీకు క్వశ్చన్ వచ్చింది అని అంటే కాంపౌండ్ మైక్రోస్కోప్ కింద కూడా దీన్ని అబ్జర్వ్ చేయవచ్చా అని చెప్పి, వీ కెనాట్ సే యాజ్ ఎస్ డైరెక్ట్లీ
అది తప్పిపోతుంది. కాబట్టి వీ కెన్ సే దట్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ అండర్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సో ఈ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్స్ ఏంటంట, టు మెయింటైన్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద సెల్. దీంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ని హోల్డ్ చేసి పట్టుకోవడానికి, సైటోస్కెలిటన్ని హోల్డ్ చేసి పట్టుకోవడానికి, ఇది ఒక షేప్ని మెయింటైన్ చేయడానికి, దాని యొక్క సైజ్ని మెయింటైన్ చేయడానికి ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉపయోగపడుతుంది. ఇంటర్నల్ కంటెంట్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేయబడుతుంది దీని ద్వారా. తర్వాత రెగ్యులేట్స్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్. హౌ ఇట్ ఈస్ రెగ్యులేటింగ్? త్రూ దిస్ ప్రోటీన్ ఓన్లీ దే ఆర్ మూవింగ్ ఇన్ అండ్ అవుట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ రెగ్యులేటింగ్ ద substances which are coming in and they are going out. So it maintains the homeostasis. అంటే బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి లోపల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని ఈక్వల్ని చేసి మెయింటైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెల్ వాల్. ఇఫ్ వి సీ ద సెల్ వాల్, సెల్ వాల్ అంటే ప్లాస్మా మెంబ్రేన్కి బయట ఉండేటువంటిది సెల్ వాల్ బయట. సో సెల్ వాల్ అనేది ఇట్ ఈస్ అ నాన్ లివింగ్ outermost covering which is present in the plants and bacteria. So it is tough, rigid and sometimes flexible. కొన్నిసార్లు స్మూత్గా ఉంటుంది, కొన్నిసార్లు టఫ్గా ఉంటుంది, కొన్నిసార్లు రిజిడ్గా ఉంటుంది. It is made up of cellulose, hemicellulose and pectin. Depending upon the cell type, it is made up of different kinds of cellulose structures. Cellulose, hemicellulose అంటే హాఫ్. ఇలాగా మేబీ థిన్ అండ్ థిక్ మల్టీ లేయర్డ్ స్ట్రక్చర్స్. ఇది ఒక సింగిల్ లేయర్గా అయినా ఉండొచ్చు, లేదా మల్టీ లేయర్గా అయినా ఉండొచ్చు. అది థిన్గా అయినా ఉండొచ్చు, లేదా థిక్గా అయినా ఉండొచ్చు. ది థిక్నెస్ వారీస్ ఫ్రమ్ ద 50 to 1000 ఆమ్స్ట్రాంగ్స్. సో దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి అని చూస్తే, ద సేమ్ ఫంక్షన్స్ యాజ్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఈస్ ఆల్సో గివింగ్. సో ఇట్ ఈస్ గివింగ్ ద డెఫినెట్ షేప్. ఇందాక డెఫినెట్ షేప్ అని లేదు, ఇది డెఫినెట్ షేప్ అనేది ప్లాస్మా మెంబ్రేన్లో మనం చూడట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్మూత్నెస్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్ వీ కెనాట్ కన్సిడర్ దట్ ఇట్ ఈస్ గివింగ్ ద డెఫినెట్ షేప్ టు ద సెల్. బట్ బికాస్ ఆఫ్ ద సెల్ వాల్ we are getting the definite shape and strength and rigidity. So it prevents the drying up the desiccation of the cells and helps in controlling the cell expansion. ఇప్పుడు ప్లాస్మా మెంబ్రేన్ ఉంది, దాని బయట సెల్ వాల్ అనేది లేకుంటే కనుక వీ కెన్ సీ దట్ ఇట్ ఎక్స్పాండ్ అప్ టు సమ్ థింగ్, అంటే కొంత మోతాదు వరకు కూడా అది ఎక్స్పాండ్ అవుతుంది, తర్వాత బర్స్ట్ అయిపోతుంది. ఈ సెల్ వాల్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఎక్స్పాన్షన్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఈవెన్ ద థింగ్స్ ఆర్ గెటింగ్ ఇన్సైడ్ ద సెల్, అది కొంతవరకు కూడా ఎక్స్పాండ్ అయ్యి ఆగిపోతుంది. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇట్ ప్రొటెక్ట్స్ ద సెల్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ప్యాథోజన్స్. ఇప్పుడు డైరెక్ట్గా సెల్ లోపలికి ఏమైనా వెళ్ళాలి అని అంటే బికాస్ ఆఫ్ ద హార్డ్ స్ట్రక్చర్ ఇట్ హ్యాస్, ప్యాథోజన్స్ అనేవి డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళలేవు. సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ ప్రొటెక్టివ్ లేయర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ వచ్చేసి న్యూక్లియస్. న్యూక్లియస్ it is called as a brain of the cell. We know all the functions are carried out in the cell because of the signal which is received from the nucleus. So ఇది dense spherical body located at the center. This is the nucleus. So diameter ఎంత ఉండొచ్చు, 10 to 25 మైక్రాన్స్ ఉండొచ్చు. సో రెడ్ బ్లడ్ సెల్స్లో ఇవి ఉండవు. సో సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండవు అండ్ సీవ్ ట్యూబ్ సెల్స్లో కూడా ఇవి ఉండవు. ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్సైడ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్స్. వెల్ డెవలప్డ్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని ఎందుకు ఇచ్చాడనంటే ద డెవలప్మెంట్ విచ్ వీ కెన్ సీ ఇన్సైడ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈస్ మోర్, అంటే కొంచెం ప్రిసైజ్గా చక్కగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అండర్ డెవలప్డ్ ఇన్ బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. దాన్ని మనం ఏమంటున్నాం, సైనోబాక్టీరియా. బ్లూ గ్రీన్ ఆల్గేని ఏమంటున్నాము, సైనోబాక్టీరియా. సో మోస్ట్ ఆఫ్ ద సెల్స్ విచ్ ఆర్ యూనియన్ న్యూక్లియేటెడ్ దే హ్యావ్ ఓన్లీ వన్ న్యూక్లియస్. సో ఫ్యూ టైప్స్ ఆఫ్ సెల్స్ లైక్ మజిల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, స్కెలిటల్ మజిల్ సెల్స్, దాంట్లో మోర్ దెన్ వన్ న్యూక్లియస్ అనేది ఉంటుందన్నమాట డిపెండింగ్ అపాన్ ద సెల్. నెక్స్ట్ న్యూక్లియోలస్. న్యూక్లియోలస్ is the stained structure which is present inside the nucleus. Nucleus ni manam observe చేసినట్లయితే కనుక it has nuclear envelope. Nuclear envelope is nothing but the plasma membrane kind of thing which is present around the nucleus. దానికి కూడా protective layer ఉంటుంది. ఆ protective layer నే మనం nuclear envelope అని అంటున్నాం. It has some holes in it. సో దాన్ని మనం న్యూక్లియర్ పోర్స్ అని అంటున్నాం. సో ఇట్ హ్యాస్ ద
network of material which is present inside the cell. It is nothing but the chromatin. ఈ chromatin అనేది కండెన్స్ అయ్యి క్రోమోజోమ్స్ అవుతుంది. ఈ క్రోమోజోమ్స్ని మనం అబ్జర్వ్ చేస్తేనే డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే మనం DNA అని అంటున్నాం. సో ఇట్ హ్యాస్ fluid, semi-solid fluid inside it. That thing we are calling it as a nucleoplasm. So nucleus has a double layered covering which is called as nuclear membrane. Nuclear membrane గురించి మనం చూసాం కదా. సో దాని యొక్క డయామీటర్ ఎంత ఉంటుందంట? It is about 80 to 100 nanometers. Next, colorless dense sap which is present inside the nucleus, it is nothing but the nucleoplasm. Nucleoplasm which contains the round shaped nucleolus and a network of chromatin fibers which condenses and forms a chromosome, and fibers are deoxyribonucleic acid and protein histone. నెక్స్ట్ ఈ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రోమోజోమ్స్గా మారుతాయి. ఏ టైంలో? సెల్ డివిజన్ టైంలో. సో దిస్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్, సెల్ డివిజన్ టైంలో ఈ క్రోమాటిన్ అనేది క్రోమోజోమ్గా మారుతుంది. ఇఫ్ వీ అబ్జర్వ్ దట్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ టు దిస్ డబల్ హెలికల్ స్ట్రక్చర్ DNA. దీన్ని మనం జీన్ అంటున్నాం. జీన్ కోడింగ్ అనేది ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా, దాని గురించి మనం నేర్చుకుందాం. సిరీస్ ఆఫ్ లెసన్స్ అర్థం చేసుకునే ముందు బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది సెల్. మరలా ఒకసారి ఎందుకు చెప్తున్నా, అందరికీ గుర్తుంటుంటుంది, లేదంటే కనుక బేసిక్గా NCERT స్టార్ట్ చేసినప్పుడు కూడా చదివే ఉండుంటారు. కాకపోతే మరలా ఒకసారి గుర్తు చేసుకొని దాన్ని చదివినట్లయితే కనుక మనకి వచ్చేటువంటి కాలంలో నేర్చుకునేటువంటి లెసన్స్ డిసీజ్కి సంబంధించినటువంటివి కానీ, లేదంటే జీనోమ్కి సంబంధించినటువంటి కానీ, లేదంటే కనుక జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ గురించి, ఆర్గానిజమ్స్ గురించి మనం నేర్చుకునేటప్పుడు ఈ బేసిక్ థింగ్స్ అనేవి మనకు గుర్తు లేకపోతే కనుక అవి చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో క్రోమోజోమ్స్ ది కంటైన్ స్ట్రెచెస్ ఆఫ్ ద DNA, దే ఆర్ కాల్డ్ యాజ్ జీన్స్. జీన్స్ అంటే మనకు తెలుసు, ఇట్ ట్రాన్స్ఫర్ ద హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. సో జీన్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్, they are the vectors which are transferring the genetic information from one generation to another generation. So దీని యొక్క functions ఏంటి? It controls all the cell activities. That is why it is called as the brain of the cell. So ఏ functions organize చేస్తుందంటే metabolism, protein synthesis, growth and cell division. ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసేటువంటి ది ఏంటి? బ్రెయిన్ ఆఫ్ ద సెల్. దట్ ఈస్ నథింగ్ బట్ ద న్యూక్లియస్. Nucleolus, it synthesizes the ribonucleic acid. Ribonucleic acid అంటే RNA. Replication, translation, వీటి గురించి మనం నేర్చుకుంటాం. That time we can learn and understand about what is the role of RNA. So stores hereditary information which can be passed from one generation to another generation. Next is the cytoplasm, which is a gel-like structure which is present inside the cell. So ఈ cytoplasm లోపలనే ఈ ఆర్గనల్స్ అన్నీ కూడా ఉంటాయి. One of the organelle is this nucleus. So it is the jelly-like material. 80% వాటర్ ఉంటుంది. So we can call that as semi-solid. Semi-solid or gel-like. So it is present in between this plasma membrane and this nucleus. So all this area is filled with this cytoplasm. So it has a clear protein called as the cytosol and various particles. ఆ particles ఏమై ఉండొచ్చు? They are proteins, carbohydrates, nucleic acids, lipids and inorganic ions. So it contains many organelles which are present inside that. ఆ ribosomes చూస్తున్నాం మనం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చూస్తున్నాం, మైటోకాండ్రియా, సో సెంట్రియోల్స్, ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనల్స్ అన్నీ కూడా దీని లోపల ఉన్నాయి కదా. ఇట్ ఈస్ మెయింటైనింగ్ ద స్ట్రక్చర్ అండ్ యాక్టింగ్ యాజ్ ద సైటోస్కెలిటన్. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ a basic structure to maintain the structure of the cell. దీని లోపల ఉన్నటువంటి ఆర్గనల్స్కి ఉండేటువంటి విధంగా ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తూ ఆర్గనల్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో ఉండడానికి ఉపయోగపడడానికి ఈ జెల్లీ లైక్ మెటీరియల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఆర్గనల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని నేకెడ్ అయితే కనిపిస్తాయి, కొన్ని మాత్రం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద మాత్రమే కనిపిస్తాయి అనమాట. సో దీస్ ఆర్ గ్రాన్యులర్ అండ్ డెన్స్ ఇన్ animal cells and thin in plant cells. This is the another important differentiation that we can observe in between animal cells and plant cells.
Next organelle is endoplasmic reticulum. So depending upon the ribosomes which are present on the surface of this endoplasmic reticulum, they are divided into smooth endoplasmic reticulum and rough endoplasmic reticulum. So tubular and vesicular structures which are connected. We can see these are vesiculars. These are vesiculars, tubular structures which are connected together to form a membranous structure which is extending from here. We can see it is extending out from the nuclear membrane. Nuclear membrane nunchi extend out ayi untundi. So some parts are connected and they are connected to the nuclear membrane, while others they are connected to the cell membrane. Nuclear membrane ki outside ఉన్నటువంటి cell membrane ki kuda connect అయ్యి ఉంటుంది. So two types అనేవి ఉంటాయి, that is smooth and rough, depending upon the ribosomes which are studied on that and which are not studied on that. So functions ఏంటి? It gives the internal support to the cytoplasm. ఈ స్ట్రక్చర్ ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఇంటర్నల్గా సైటోప్లాజంకి సపోర్ట్గా ఉంటుంది. తర్వాత రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, దే సింథసైజ్ ద ప్రోటీన్స్. సెక్రెటరీ ప్రోటీన్స్ని, మెంబ్రేన్ ప్రోటీన్స్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రిపేర్ చేస్తే, అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇట్ ప్రిపేర్స్ ద లిపిడ్స్ ఫర్ ద సెల్ మెంబ్రేన్. లిపిడ్స్ సెల్ మెంబ్రేన్లో ఇందాక మనం చూసుకున్నాం కదా, డబుల్ లిపిడ్ లేయర్ అని చెప్పి. సెల్ మెంబ్రేన్ ఈస్ మేడప్ ఆఫ్ డబుల్ లిపిడ్ లేయర్, బైలిపిడ్ లేయర్ అని చెప్పి చేసుకున్నాం కదా, గుర్తు చేసుకోండి ఒకసారి. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉండేటువంటి ఆ పని వలన ఇట్ ఈస్ సింథసైజింగ్ ద లిపిడ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్లో ఉండేటువంటి లిపిడ్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇన్ లివర్ సెల్స్ వీ కెన్ సీ ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. మనం తీసుకున్నటువంటి ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, లేదంటే వివిధ రకాలైనటువంటి హార్మ్ఫుల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాడీ నుంచి ఫ్లష్ అవుట్ అయిపోవడానికి, డిటాక్సిఫై అవ్వడానికి ఉపయోగపడేటువంటిది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇన్ లివర్ సెల్స్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇట్ డిటాక్సిఫైస్ ద డ్రగ్స్ అండ్ పాయిజన్స్. సో ఇన్ మజిల్ సెల్స్ we can see the smooth endoplasmic reticulum calcium ions. మజిల్ సెల్స్లో ఉండేటువంటి కాల్షియం అయాన్స్ ఏం చేస్తాయి? ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద రిలాక్సేషన్ అండ్ కాంట్రాక్షన్. మజిల్ సెల్స్ రిలాక్స్ అవ్వడానికి, కాంట్రాక్ట్ అవ్వడానికి కాల్షియం అయాన్స్ అనేవి ఉపయోగం కావాలి. కాబట్టి ఇన్ మజిల్ సెల్స్ ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆ కాల్షియం అయాన్స్ని స్టోర్ చేసి పెడుతుంది అనమాట. నెక్స్ట్ గాల్జీ బాడీ. It is another structure which is present inside the cell. దీనికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీస్ ఉన్నాయి. వెసికల్స్ ఉంటాయి, సిస్ఫేస్, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ as సిస్ఫేస్. వెసికల్స్ ఉంటాయి, ఇన్కమింగ్ ట్రాన్స్పోర్ట్ వెసికల్, దీస్ ఆర్ కాల్డ్ as సిస్టర్నే. దీస్ ఆర్ న్యూలీ ఫార్మ్డ్ వెసికల్స్, దీస్ ఆర్ అవుట్ గోయింగ్. ఇప్పుడు ఎన్ని వెసికల్స్ ఉన్నాయి? 1 2 3 4. ఇక్కడ ఇన్కమింగ్ వెసికల్స్ ఒకటి, అవుట్ గోయింగ్ వెసికల్స్ ఒకటి, న్యూ వెసికల్ ఒకటి, ఒక వెసికల్ అనేది. సో వెసికల్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకుని ట్రాన్స్ఫేస్, సిస్ఫేస్. సో అప్పర్ థింగ్ ఈస్ కాల్డ్ ఎస్ సిస్ఫేస్, దిస్ ఈస్ ద ట్రాన్స్ఫేస్, అండ్ దిస్ సైడ్ ద ఫోల్డింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద సిస్టర్నే. సో ఈ గాల్జీ బాడీస్ని కనిపెట్టినటువంటి వ్యక్తి యొక్క పేరే దీనికి పెట్టడం జరిగింది. ద పర్సన్ హూ డిస్కవర్డ్ దిస్ గాల్జీ బాడీ ఈస్ నథింగ్ బట్ ద కెమిలో Golgi. So these are formed by the stacks of 5 to 8 membranes. So sacs are usually they are flattened. They are called as cisternae. Cisternae గురించి ఇక్కడ చూసాం కదా, these are cisternae. These are flat. ఒక ప్లేట్ తీసుకొని ఒక దాని మీద ఒక పెట్టి నొక్కితే ఎలాగా అవుతుందో ఆ స్ట్రక్చర్ అనమాట. సో half, it has 2 ends, cisphase which is situated near the endoplasmic reticulum and transphase which is situated near the cell membrane. ఇది ఒక మనం సెల్ లోపల తీసుకుంటే కనుక ఈ ట్రాన్స్ఫేస్ అనేది సెల్ మెంబ్రేన్కి దగ్గర ఉంటుంది, ఈ సిస్ఫేస్ అనేది ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి దగ్గర ఉంటుంది అనమాట. సో దే ఫంక్షన్ టుగెదర్. సో నెక్స్ట్ దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఇట్ మోడిఫైస్, sorts and packs the material synthesized inside the
సెల్స్ దేంట్లో దాచుకుంటాయి అవి? దే ఆర్ స్టోర్డ్ ఇన్ ద వెసికల్స్. అందుకే ఇది ఇన్కమింగ్ ట్రాన్స్పోర్ట్ వెసికల్ and outgoing transport vesicles anamata. So it delivers the synthesized materials to the various targets which are present inside the cell and outside the cell also. ఈ వెసికల్స్ అనేవి సింథసైజ్ అయినటువంటి ఆ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ లోపల ఉండేటువంటి ఆర్గనల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఇట్ క్యారీస్ అవుట్ టు ద other cells or the other cell organelles also. So it produces the vacuoles and secretory vesicles. Next, it forms the plasma membrane and lysosomes. Lysosomes ni plasma membrane ni form చేసేటువంటి ఆర్గనల్ ఏంటి అని అంటే Golgi body. So here we can see Golgi apparatus మనం తీసుకుంటే లేదంటే Golgi బాడీ కనుక మనం తీసుకున్నట్లయితే కనుక సిస్ ఫేస్ ట్రాన్స్ ఫేస్ అని అనుకున్నాం కదా. ట్రాన్స్ ఫేస్ అనేది ప్లాస్మా మెంబ్రేన్కి దగ్గరగా ఉంటుంది. సిస్ ఫేస్ అనేది ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి దగ్గరగా ఉంటుంది. ఇది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇవి లైసోసోమ్స్. లైసోసోమ్స్ ఎలా ఫామ్ అయినాయి? దీస్ ఆర్ నథింగ్ బట్ ద వెసికల్స్. వెసికల్స్ ఏం చెప్పు? ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అనేటువంటి వెసికల్స్ గురించి ట్రాన్స్పోర్ట్ వెసికల్స్ చూసుకున్నాం కదా. ఆ వెసికల్సే ఈ Golgi బాడీ నుంచి సపరేట్ అయ్యి దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ టు ద లైసోసోమ్స్. These are transferring the material to the plasma membrane. Plasma membrane nunchi they are transported to the other cell organelles or the cell organelles which are present or combined. Various cell organelles which are present in them and outside the cell also. Next is lysosome. Lysosome is a suicidal bag. ఇది hydrolytic enzymes. Hydrolytic anante which is used for the destruction. Lytic అంటే which is used to break అని అర్థం. సో దీస్ ఆర్ ద స్మాల్ స్పెరికల్, చూస్తేనే అర్థమైపోతుంది. దీస్ ఆర్ స్మాల్ స్పెరికల్ అండ్ సింగిల్ మెంబ్రేన్ సాక్. ద సాక్ ఇస్ నాట్ డివైడెడ్. ఇది డబుల్ లేయర్గా డివైడ్ కాలేదు. ఇట్ హ్యాస్ ఓన్లీ సింగిల్ లేయర్ కాబట్టి ఇది సింగిల్ లేయర్ సాక్ విచ్ ఇస్ ఫౌండ్ త్రూ అవుట్ ద సైటోప్లాజం. ఈ లైసోసోమ్ ఎక్కువ ఉంటాయి. సైటోసోమ్లో అబ్జర్వ్ చేస్తే ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి దే ఆర్ ప్రెసెంట్ త్రూ అవుట్ ద సైటోప్లాజం. సో దే ఆర్ ఫిల్డ్ విత్ ద హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ విచ్ ఆర్ used for destroying the foreign objects which enters inside the cell. So దీని యొక్క ఫంక్షన్, ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి? ప్రొటెక్ట్స్ ద సెల్ బై డిస్ట్రాయింగ్ ద ఫారెన్ ఇన్వేడర్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఆర్ ద డెడ్ సెల్స్. దానికి సెల్ దానికి తినేసుకుంటున్నాయి అనేటువంటి డిజీజ్ గురించి కూడా మనం నేర్చుకున్నాం కదా. అది ఎందుకు అని అంటే ఇమ్యూనిటీ మన మీద యాక్ట్ చేసినప్పుడు ఈ లైసోసోమ్స్ యాక్ట్ అయ్యి ఏ సెల్ ఆ సెల్ యొక్క ఆర్గనల్స్ కూడా తినేసేటువంటి స్థితి వస్తుందన్నమాట. డిగ్రేడేషన్ ఆఫ్ ఓన్ అవుట్ ఆర్గనల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దెమ్. ఫారెన్ ఆబ్జెక్ట్స్ని అంటే ఫారెన్ ఇన్వేడర్స్ని తినేస్తుంది. ఆ సెల్లో ఉన్నటువంటి డెడ్ సెల్స్ని కూడా ఆటోలైసిస్ చేస్తుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ది లార్జ్ మాలిక్యూల్స్ని హెల్ప్ చేస్తుంది. దానికి ఉపయోగపడేటువంటిది ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి vacuole. We can see these vacuoles are tiny in animal cells and large in plant cells. Single membrane sac ఇది కూడా. It has water, sugar and ions inside this. And inside the animal cell we can see the vacuoles. They are temporary, small in size and they are few also. Inside the plant cells we can see they are large and more in number. So they are contractile and non-contractile also. అంటే కాంట్రాక్ట్ అవుతుంది లేదంటే కాంట్రాక్ట్ అవ్వకుండా అలాగా స్టడీగా ఉంటుంది కూడా. సో దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఇట్ స్టోర్స్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్. నెక్స్ట్, మెయింటైన్స్ ద ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ ద సెల్. స్టోర్స్ ద ఫుడ్ పార్టికల్స్ ఇన్సైడ్ ద అమీబా. అమీబాలో ఉంటే ఇది ఒక స్టోరేజ్ హౌస్ లాగా ఉపయోగపడుతుంది. ఇన్సైడ్ ద ప్లాంట్ సెల్ అండ్ యానిమల్స్ ఆల్సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ స్టోరేజ్ హౌస్. It is acting as storehouse. It is actually ఏం దాస్తుందంట? వేస్ట్ ప్రొడక్ట్స్ని దాచిపెడుతుందంట until the elimination happens. Next, it provides the turgidity and rigidity to the plant cells. ఇది దీని లోపల ఉండడం వల్ల, ఈ వాక్యూమ్ని క్రియేట్ చేయడం వల్ల దీనికి ఒక గట్టితనం అనేది ప్రొవైడ్ చేస్తుంది when it is present inside that. So chloroplast, it is the outer layer of the vacuole and this is the vacuole.
The outer protective layer is the tonoplast. And this is the vacuole which has vacuum in it. Next is the mitochondria. Mitochondria is the powerhouse of the cell. We know that. ఈ ribosomes అనేవి ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద ఉంటే కనుక అది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గాను, లేదంటే ఆబ్సెన్స్లో స్మూత్ in the presence rough endoplasmic reticulum ganu, in the absence they are called as smooth endoplasmic reticulum. So these are small rod shaped organelles. They are present inside the cell, inner and outer cells. They are bound by the inner and outer membranes. So idi double membrane ani anochu, ledante bilayered ani kuda anochu. So outer membrane, it is smooth and encloses the contents inside the mitochondria, and inner membrane, it folds inside. So inner membrane edaithe undo, it folds inside and forms this turns. Ee turns, ee foldings unnai kada, different organelles malli inside the mitochondria form avvadaniki inner membrane of mitochondria anedi ఉపయోగపడుతుంది టు ఫార్మ్ దిస్ క్రిస్టే అండ్ మ్యాట్రిక్స్. ఈ ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం మ్యాట్రిక్స్ అని, ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రిస్టే అని అంటున్నాం. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ దాన్ని మనం మ్యాట్రిక్స్ అని అంటున్నాం. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఎన్ఏ. సో ఇన్నర్ క్యావిటీ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ మెనీ కైండ్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి దాంట్లో. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఎన్ఏ which is responsible for many enzymatic actions. ఆ enzymatic actions ఏంటి అని చెప్పాలనంటే కనుక మనం PhD చేయాలి. సో functions వచ్చేసి it synthesizes the energy rich compound ATP, adenosine triphosphate. ఈ adenosine triphosphate molecules provide ఏం చేస్తాయి, ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. వైటల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్స్ ఏవైనా జరగాలి అని అంటే కనుక ఏటీపీఏ ఉండాలి. కాంప్లెక్స్ మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ అయ్యి సింపుల్ మాలిక్యూల్స్గా బాడీ ఫంక్షనింగ్కి అవైలబుల్గా ఉండాలంటే మనకి ఈ ఏటీపీస్ అనేవి కావాలి. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిడ్స్. వీ కెన్ సీ ప్లాస్టిడ్స్, దే ఆర్ డివైడెడ్ ఇంటూ 3 categories. దే ఆర్ క్రోమోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్. ల్యూకోప్లాస్ట్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ ఎలియోప్లాస్ట్, అమైలోప్లాస్ట్ అండ్ ప్రోటియోప్లాస్ట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్. మరి ప్లాస్టిడ్స్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి? సో దే ఆర్ డబల్ మెంబ్రేన్డ్ ప్లాస్టిడ్స్. దే ఆర్ కలర్ ప్రొవైడింగ్ పార్టికల్స్. క్లోరోప్లాస్ట్ అనేది కలర్ ఇచ్చేది, క్రోమోప్లాస్ట్ అనేది కూడా కలర్ ఇచ్చేది. కాబట్టి ఇది కూడా కలర్ పిగ్మెంటేషన్ ప్రొవైడ్ చేసేటువంటి పార్టికల్స్ ఆర్గనల్స్ని మనం ప్లాస్టిడ్స్ అని అంటాం అనమాట. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ which are making and storing food. Storing food ki, making food ki ఉపయోగపడతాయి. So they often contain different types of pigments. Chloroplast అనేది pigment, but it also helps in preparation of food, making of food and storing of food, right? So అలాగనమాట functions of the plastids వచ్చేసి storing and functioning of the food, and it helps to maintain the color also. ఈ క్లోరోప్లాస్ట్ ఉండడం వల్ల గ్రీన్ కలర్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ గివింగ్ కలర్ ఆల్సో, ఇట్ ఈస్ మేకింగ్ అండ్ స్టోరింగ్ ద ఫుడ్ ఆల్సో. నెక్స్ట్, ఇఫ్ వి సీ ద క్రోమోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ ఆర్ ద ప్లాస్టిడ్స్ దట్ ప్రొడ్యూస్ అండ్ స్టోర్ ద పిగ్మెంట్స్. ఏం పిగ్మెంట్స్ అంటే, ఇఫ్ వి సీ ద సేమ్ కైండ్ ఆఫ్ క్రోమోప్లాస్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ పిగ్మెంట్ ప్రకారం దానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో ద క్రోమోప్లాస్ట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద క్యారెట్ అని అంటే ఏం చెప్తారు? ద పిగ్మెంట్ ఈస్ కెరోటిన్. నెక్స్ట్ మ్యాంగోలో జాంథోఫిల్. నెక్స్ట్ టొమాటోలో ఉండేటువంటి క్రోమోప్లాస్ట్ ఏంటి అని అంటే లైకోపేన్. సో లైకోపేన్ which is present in the tomato, which is good for many diseases, right? So these are responsible for different kinds of colors which are found in different kinds of leaves, fruits and flowers as well. So this about the chromoplast. Leucoplast chuste, these are colorless plastids that stores the food. These are mostly seen inside the castor seeds in the form of oil, and maize seeds in the form of protein, potato tubers in the form of starch.
So they are found in the storage organs like fruits. Fruit ki example మనం ఏం చెప్పుకోవచ్చు, tubers, potatoes, seeds, castor oils. So it is giving a different kind of మెటీరియల్, అంటే దాంట్లో తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాన్ని దాచిపెట్టి ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగని చెప్పి కలర్లెస్గా ఉంటుంది, కలర్ లేదు అని కాదు, కలర్ ఇవ్వట్లేదు అని కాదు, ఇట్ ఈస్ గివింగ్ కలర్ ఇవ్వట్లేదు, అది ఇట్ రిజెంబ్లింగ్ ద కలర్లెస్ ఫామ్. ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ మనం తీసుకొని అబ్జర్వ్ చేస్తే దానికి ఉండేటువంటి ఎల్లో కలర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిగ్మెంట్స్ విచ్ ఆర్ మిక్స్డ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, ఫ్రమ్ నాట్ ఫ్రమ్ ద ఆయిల్. ప్యూర్ ఫామ్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ కలర్లెస్ ఇన్ ఫామ్. అలాగే మేజ్లో ఉండేటువంటి ప్రోటీన్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి క్లోరోప్లాస్ట్. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్. So this chloroplast has inner membrane, outer membrane, and it has thylakoid, granum and stroma. ఈ thylakoid, stroma, granum అనేవి ఫుడ్ని ప్రిపేర్ చేసేటప్పుడు, సన్లైట్ని అబ్జర్వ్ చేసేటప్పుడు, అబ్జార్బ్ చేసుకునేటప్పుడు ఉపయోగపడేటువంటివి సాధనాలు అనమాట ఇవి. సో ఇట్ ఈస్ డబుల్ మెంబ్రెయిన్. వీ కెన్ సీ ఇట్ హ్యాస్ అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. సో ఇట్స్ స్పెరికల్ ఇన్ షేప్ ఆర్ డిస్కాయిడల్ ఇన్ షేప్, అంటే డిస్క్ లాగా కానీ స్పెరికల్గా కానీ ఉంటుందన్నమాట. సో గ్రానా ఆర్ ద స్టాక్స్. హియర్ సి దిస్ గ్రానా, దీస్ ఆర్ ఒకదాని మీద ఒకటి ప్లేట్స్ పెట్టినట్టు ఉంది కదా, లేదంటే ఒక డోనట్ పైన ఇంకో డోనట్ పెట్టినట్టు ఉంది కదా, దీన్ని మనం గ్రానా అని అంటున్నాం. నెక్స్ట్ thylakoids. These are the stacks of thylakoids. They combine together and form this thylakoid. And thylakoid contains these chlorophyll molecules which are responsible for the photosynthesis. Photosynthesis is the proper process by which plants prepare their own food. Stroma, which is present, is the colorless. ఈ మధ్యలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉందో కలర్లెస్ ఫ్లూయిడ్, దాన్ని మనం స్ట్రోమా అంటున్నాం. Granum, they are disc-like structures. They combine together and form the thylakoid. The stroma is the colorless fluid which is present inside this chloroplast. So functions వచ్చేసి photosynthesis యొక్క function, photosynthesis ని carry చేస్తుంది కాబట్టి, so it converts the light energy into chemical energy and supports the process photosynthesis, right? And it provides a green color to the different kinds of organs of the plants. అది లీవ్స్లో ఉన్నా, స్టెమ్స్లో ఉన్నా, ఫ్రూట్స్లో ఉన్నా కానీ ఇట్ ఈస్ గివింగ్ కలర్ టు దోస్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ సెంట్రోజోమ్. సెంట్రోజోమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద సెల్ అండ్ కమ్స్ అవుట్ అండ్ బీ హెల్ప్ఫుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద సెల్ డివిజన్. ఈ సెంట్రియోల్స్ ఉండడం వల్లనే సెల్ డివిజన్ అప్పుడు ఈ సెల్ ఇలా ఉంది అనుకున్నాం, సెంట్రియోల్స్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ పార్టిషన్ అనేది ఏర్పాటు అయ్యి ఫామ్ అయ్యి 2 సెల్స్గా డివైడ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద సెంట్రియోల్ ఇన్ సింపులర్ ఫామ్. సో సెంట్రోసోమ్, ఇట్ ఈస్ ద మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్ విచ్ ఇస్ ప్రెసెంట్ నియర్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ దగ్గర ఉంటుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 స్ట్రక్చర్స్ కాల్డ్ యాజ్ సెంట్రియోల్స్. సో తర్వాత సెంట్రియోల్స్, దే ఆర్ హాలో, cylindrical. We can see these are hollow. Tubes laga unnai kada. So these are hollow cylindrical structures made up of the microtubules. So the centrioles are arranged at the right angles at each other. Right angle, ఇది ఒకదానికి ఒకటి ఉంది కదా, this is right angle అనమాట. సో రైట్ యాంగిల్లో ఉంటుంది. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంట? ఇట్ ఫార్మ్స్ ద స్పిండిల్ ఫైబర్స్. దీంట్లో నుంచి వచ్చేటువంటి ఫైబర్స్ ఇక్కడ క్రోమోజోమ్స్కి అటాచ్ అయ్యి ఈ స్ట్రాంగ్ ఫోర్స్తో పుల్ చేయడం వలన ఇది సెల్ డివిజన్కి ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ వాట్ ఫార్మ్స్ స్పిండిల్ ఫైబర్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ద movement of the chromosomes during the cell division. So it helps the formation of the cilia and flagella also. So these are the basic functions of the centrosome. Next is cytoskeleton. Cytoskeleton is a microtubular functions. These are the microtubules, microfilaments which are present inside the cell membrane and gives the particular shape to the cell. It is formed by the microtubules and the microfilaments. Microtubules are the hollow tubules which are made up of the protein called as tubulin.
Microfilaments, they are the rod shaped. We can see these are the rod shaped, and the filaments, these filaments are made with the protein called as actin. It is important. Tubulin, actin అనేవి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. జనరల్గా వచ్చేవి కూడా ఇలాగే. సో నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసి దీని యొక్క సైటోస్కెలిటన్ యొక్క ఫంక్షన్ వచ్చేసి డిటర్మైన్ ద షేప్ ఆఫ్ ద సెల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. గివ్స్ స్ట్రెంగ్త్ టు దట్ స్ట్రక్చర్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెల్యులార్ మూమెంట్ ఆల్సో. సెల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి దానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ కూడా ఇచ్చేటువంటిది సైటోస్కెలిటనే. సో లెట్స్ సీ ద ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్. ప్రోకారియోటిక్ అని అంటే వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అనేది ప్రోకారియోటిక్ సెల్లో ఉండదు. న్యూక్లియస్ వెల్ డెవలప్డ్ ఉంటే కనుక దాన్ని యూకారియోట్ అని అంటున్నాం. యు అంటే ట్రూ. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ eukaryotic. Karyo means nucleus. So if a cell has a true nucleus, then it is called as eukaryotic. Well defined nucleus లేదు కాబట్టి prokaryotic. Nucleus which is not that much well developed, then it is called as prokaryotic. Nucleus is underdeveloped, whereas the eukaryotic cell, we can see the nucleus is well developed and only one chromosome is present in here, and more than one chromosomes are present in eukaryotic cell. So membrane bound organelles అనేవి absent దీనిలో, కానీ యూకారియోటిక్ సెల్లో ఉంటాయి. సైజెస్ రేంజెస్ ఫ్రమ్ 0.5 to 5 millimicrons. సైజ్ రేంజెస్ ఫ్రమ్ ద 5 to 100 millimicrons. ఎగ్జాంపుల్స్ ఏంటి? బ్లూ గ్రీన్ ఆల్గే, బ్యాక్టీరియా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ప్రోకారియోటిక్ సెల్ కిందకు వస్తాయి. సో యూకారియోటిక్ సెల్ అని అంటే వెల్ డెవలప్డ్ న్యూక్లియస్ ఏ ఆర్గనిజమ్స్లో ఉంటుందో ఆ ఆర్గనిజమ్స్ అన్నీ కూడా యూకారియోటిక్ సెల్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి ఆర్గనల్స్ని అబ్జర్వ్ చేసిన లేదంటే ఆ ఆర్గనల్స్ యొక్క ప్రెసెన్స్ ఆబ్సెన్స్ని బట్టి కూడా మనం యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి డిఫరెన్స్ అనేది చూడొచ్చు. సో యానిమల్ సెల్లో మనం చూసినట్లయితే కనుక these are different categories of cells are present. They are small in size. Comparatively, plant cell cells అనేవి లార్జ్ ఉంటాయి. ఈ సెల్స్ అన్నీ కలిసి ఒక టిష్యూని ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఆ సెల్లే ఒక ఫంక్షనల్ యూనిట్గా పనిచేస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో సెల్ వాల్ ఈస్ ఆబ్సెంట్. ఇన్సైడ్ ద ప్లాంట్ సెల్ వాల్ ఈస్ ప్రెజెంట్. సో ప్లాస్టిడ్స్ అనేవి యానిమల్ సెల్స్లో ఉండవు. ప్లాస్టిడ్స్ అంటే ఏంటి? క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్ అని చెప్పుకున్నాం కదా, అవి యానిమల్స్లో ఉండవు కానీ ప్లాంట్స్లో ఉంటాయి. లైకోపీన్ అవి యానిమల్స్లో ఉంటాయా? ఉండవు కదా, ప్లాంట్ సెల్లో ఉంటాయి కాబట్టి ప్లాస్టిడ్స్ ఆర్ ప్రెజెంట్. వాక్యూల్స్ అనేవి ఉండవు, ఒకవేళ ఉన్నా కానీ స్మాలర్ సైజ్లో ఉంటాయి యానిమల్ సెల్స్లో. సో వాక్యూల్స్ అనేవి ఉంటాయి అండ్ ఇట్ హ్యాస్ మెనీ ఫంక్షన్స్ వెన్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద ప్లాంట్ సెల్స్. దే ఆర్ మోర్ ఇన్ నెంబర్. సో సెంట్రియోల్స్ అనేవి సెల్ డివిజన్కి ఉపయోగపడేటువంటివి యానిమల్ సెల్స్లో ఉంటాయి కానీ ప్లాంట్ సెల్లో ఉండవు. కాబట్టి దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్. సో ఐఎమ్ కంక్లూడింగ్ హియర్, సెల్ గురించి అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ బిఫోర్ అండర్స్టాండింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మెకానిజం విచ్ ఈస్ రిలేటెడ్ టు దిస్. మనం డిసీజ్ గురించి నేర్చుకోవాలనుకున్నా లేదంటే మిగతా ఫంక్షనింగ్స్ క్రిస్పర్ అని లేదంటే కనుక జీనోమ్ ప్రాజెక్ట్స్ గురించి నేర్చుకోవాలన్నా, జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ గురించి, ప్లాంట్స్ గురించి అర్థం చేసుకోవాలన్నా కానీ మనకి బేసిక్గా తెలిసి ఉండవలసింది ఇది అనమాట. దీంట్లో ఎక్కువగా రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు గుర్తుపెట్టుకుంటే మాత్రం సరిపోతుంది.